దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన సర్వమానవ జాతిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మంచి మార్గమును బోధించి ఉన్నాడు. పరలోక రాజ్యం ఏ విధముగా చేరాలో, ఏ విధముగా ఉంటే ఆయన సన్నిధికి చేరగలుగుతారని అనేక విషయాలు బోధిస్తూ ఆయన చివరిగా సిలువకు వెళుతున్న సమయంలో అన్యాయపు తీర్పు పొందాడు. ఆయనకెంత సహనము, ఎంత ఓర్పు ఒక్కసారి ఆలోచన చేయాలి. మనలను ఎవరైనా ఒక మాట అంటే మనం సహించలేము. ఆ మాటను ఎన్ని సంవత్సరాలైనా జ్ఞాపకం పెట్టుకొని ఆ మాటను బట్టి వారిని ద్వేషిస్తూ ఉంటాము. కానీ ఆయనను దూషించారు, ద్వేషించారు, అన్యాయపు తీర్పునిచ్చారు, అన్యాయముగా ఆయన్ని నిందలు మోపుతూ వచ్చారు. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయనను ఆయన సహించాడు. ఆయన మౌనమైపోయాడు. అటువంటి సహనము మనం కలిగి ఉంటున్నామా? అటువంటి ఓర్పు మనకు ఉన్నదా? క్రైస్తవ జీవితానికి సహనము ఎంతో అవసరమై ఉన్నదని మనం ఇంకనూ సిలువ ధ్యానాన్ని నేర్చుకోవాలి ప్రతినిత్యమని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. ఆయన సిలువకు వెళ్ళే ముందు ఆయన భరించిన నిందలు, అవమానాలు, అన్యాయపు తీర్పులు ఆయనను ఎంతగానో బాధించినా ఆయన సహనముతోనే ఉన్నారు. కానీ ఏమాత్రము కూడా ఆయన నోరు తెరవలేదు. దేవుని బిడ్డలారా, మనం ఇంకెంత నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకంటే ముందైన భక్తులు వారు ఎంత సహనముతో పరిచర్య చేశారు. ఎంతో ప్రార్థనా వీరులైన స్త్రీలు ఎంత సహనముతో దేవుని సన్నిధిలో సాగిపోయారో. మన జీవితాలు ఎలా ఉన్నాయండి? దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్న మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒక మాట అంటే పడలేని స్థితిలో ఉన్న మన జీవితాలు సిలువని ఎలా మోయగలుగుతాము? ఆలోచన చేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించినా తిరిగి బదులివ్వలేదు. న్యాయముగా తీర్చిన తీర్పు తీర్చి ఆ దేవుని ఎదుట ఆయన తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అన్యాయము జరుగుతున్నా ఆయన మౌనమైపోయాడు. కానీ ఏమాత్రము కూడా ఆయన మాట్లాడలేదు. న్యాయవంతుడైన తండ్రి సమక్షములో ఉండి వచ్చిన ఆయన నాకు ఈ అన్యాయము జరుగుతుందని వారితో ఆయన పలకలేదు, తండ్రితో కూడా పలకలేదు. ఆయన ఆజ్ఞాపించాడు. ఈయన దానిని అవలంబించి దానిని సంపూర్తి చేసి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చెప్పినట్లుగా, తండ్రి నీవు అప్పగించిన పనిని సంపూర్తిగా నేను నెరవేర్చి ఉన్నాను అనే వాగ్దానాన్ని ఆయన సంపాదించి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్న ప్రియ ప్రజలారా,
ప్రతి నిత్యము శిలువ ధ్యానము చేయగలుగుతున్నామా? ఈ 40 దినాలే చేసి మరలా మామూలు స్థితికి రావటం ఏమాత్రం మంచిది కాదు. ప్రతినిత్యము ఉదయకాల ప్రార్థనలో శిలువని చూడాలి, శిలువ దర్శనాన్ని పొందాలి. ఆయన కల్వరిలో కార్చిన రక్తాన్ని మనము దర్శనములో చూస్తూ ఆయన సన్నిధిలో మన హృదయాలను సమర్పించుకొని రాకడకు సిద్ధపడాలి. అటువంటి భక్తి జీవితం ప్రతి ఒక్కరూ కలిగిందుముగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. మీ మహాకృప దయను బట్టి ఈ దినాన మాతో మాట్లాడారు. ఇంకా నీ కొరకు నమ్మకంగా బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.